హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం ఎలా పెట్టుకోవాలి, ఏ రోజున పెట్టుకోవాలి, దీపం పెట్టుకునేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి, కొండెక్కిన తర్వాత ఉసిరికాయలను ఏం చేయాలి, అవన్నీ కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఉసిరికాయ దీపం పెట్టుకోవడానికి ఉసిరికాయలను మచ్చలు లేకుండా, ఎక్కడా దెబ్బలు తగలకుండా నీట్గా ఉండే కాయలను చూసి తీసుకోవాలి. మనం చెట్టు నుంచి ఏ పక్క అయితే కాయను కోసి ఉంటామో ఆ పక్క భాగాన్ని కొంచెం చెక్కు తీసుకోవాలి. కత్తితో తీసుకోకుండా స్పూన్తో ఇలాగా చెక్కును తీసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలండి. అయితే ఈ ఉసిరి దీపాలను 2 విధాలుగా పెడతారండి. కొంతమంది ఉసిరి మీద చెక్కు తీసి పెడతారు, మరికొందరేమో చెక్కు తీయకుండానే అలానే పెడతారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే, చెక్కు తీయడం వల్ల దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అందులో నూనె వేసుకోవడానికి మనకి కుదురుతుంది కాబట్టి. మనం చెక్కు తీయకుండా పెడితే మనకి ఒత్తి అనేది త్వరగా కొండెక్కుతుందండి. ఇదేనండి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా. మీరు ఎప్పుడు ఏ విధంగా పెట్టుకుంటారో అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీపం పెట్టుకోవడానికి ఒక ప్లేట్ని తీసుకొని ఎక్కడా కూడా పొడలు లేకుండా పసుపు అనేది పూసుకోవాలి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. పసుపుని నీళ్ళతో కాకుండా కొంచెం పెరుగుతో కానీ మనం కలుపుకున్నట్లయితే మంచి కలర్ వస్తుందండి. చూడండి ఎంత పచ్చగా కనిపిస్తుందో. ఇలాగ ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పసుపుని పూసుకున్న తర్వాత అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని పూజించినట్లయితే చాలా మంచిదండి. అలాగే ఈ మాసంలో మనం ఉసిరి చెట్టు కింద వనభోజనాలు అనేవి చేస్తూ ఉంటాం కదా, దానికి కారణం కూడా ఉసిరి చెట్టు గాలిని పీల్చుకుంటే చాలా మంచిదనే అనమాట. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. జగద్గురు శంకరాచార్యుల వారు బాల్యంలోనే సన్యాసాన్ని స్వీకరించారు. స్వామివారు భిక్షాటన చేసుకుంటూ ఒకరోజు పేదరికంలో ఉండే ఒక ముసలవ్వ దగ్గరికి వెళ్ళి, అమ్మా భవతి భిక్షాందేహి అని అడుగుతాడు. ఆ ముసలవ్వ దగ్గర ఇంట్లో ఏమీ ఉండదండి, చాలా పేదరికంలో ఉంటుంది. ఇల్లంతా ఎంత వెతికినా కూడా తన దగ్గర ఏ ఆహార పదార్థం ఉండదు. కేవలం దేవుడి దగ్గర పెట్టిన ఒక ఉసిరికాయ మాత్రమే ఉంటుంది. ఆ అవ్వ మనస్ఫూర్తిగా దాన్ని తీసుకొచ్చి శంకరాచార్యుల చేతిలో పెడుతుందండి. అప్పుడు శంకరాచార్యుల వారు మనస్ఫూర్తిగా ఆ ఒక్క ఉసిరికాయని స్వీకరించి అక్కడే తను నించున్న చోటే కనకదార స్తోత్రాన్ని చదవడం ప్రారంభిస్తాడండి. స్వామివారు చదివిన కనకదార స్తోత్రానికి లక్ష్మీదేవి ఆకాశం నుంచి పరవశించిపోయి సంతోషంతో పైనుంచి బంగారు ఉసిరికాయల్ని వర్షంలాగా కురిపిస్తుంది. పేదరికంలో ఉండే ముసలవ్వ ఇల్లు బంగారు ఉసిరికాయలతో నిండిపోతుంది. అలా ఆ అవ్వ మనస్ఫూర్తిగా చేసిన ఆ ఒక్క ఉసిరికాయ దానానికి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కనకధారగా బంగారు ఉసిరికాయలను కురిపిస్తుందండి. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరికాయని దానంగా ఇస్తే చాలా మంచిదని చెప్తారు. కుదిరితే ఉసిరికాయని దానంగా ఇవ్వడానికి ప్రయత్నించండి. పసుపు కుంకుమలతో ఇలాగ ప్లేట్ని అలంకరించిన తర్వాత ఇలా తమలపాకులకి గంధము కుంకుమలతో అలంకరించుకొని పెట్టుకోండి. మీరు గుళ్ళో పెట్టుకున్నా సరే ఇలా తమలపాకుల్లో పెట్టుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి కొంచెం కొంచెంగా బియ్యం వేసి పసుపు కుంకుమను వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయలకు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టి దీపం అనేది పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయ దీపాలను 2, 3, 5 లేదా 9 ఇలా బేసి సంఖ్యలో ఎన్నైనా పెట్టుకోవచ్చు. చాలామంది కార్తీక మాసంలో మాత్రమే ఈ ఉసిరికాయ దీపాలను పెట్టుకోవాలని చెప్తారు, కానీ శుక్రవారము మంగళవారాల్లో కూడా వీటిని పెట్టుకోవచ్చండి. ఇంకా ఉసిరికాయ దీపాల మీద ముందుగా మనం ఆవు నెయ్యిలో నానబెట్టుకున్న ఒత్తుల్ని పెట్టి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఇలా దీపాలను వెలిగించుకోవాలి. ఈ ఉసిరికాయ దీపాలను ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి. తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చు, అలాగే గుళ్ళో కూడా పెట్టుకోవచ్చు. మీ వీలును బట్టి గుళ్ళో కుదరకపోతే ఇంట్లో తులసి కోట దగ్గరైనా దేవుడి దగ్గరైనా పెట్టుకోండి. కార్తీక మాసంలో అయితే కార్తీక సోమవారాలు, కార్తీక శనివారాలు, అలాగే కార్తీక పౌర్ణమి రోజు కూడా ఈ దీపాలను పెట్టుకోవచ్చు. ఈ దీపాలను వెలిగించే ముందు కొంచెం కర్పూరం పొడిని ఈ వత్తులకు కొంచెం అంటించండి. దీపాలను పెట్టుకున్న తర్వాత
పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేసుకోవాలి. ఆ తర్వాత పుష్పాలను సమర్పించి కనకదార స్తోత్రాన్ని చదువుకోవాలి. మీకు వీలైతే దీపాలు కొండెక్కకుండా నూనెను వేస్తూ ఉండండి. ఈ కనకదార స్తోత్రం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ ఉసిరి దీపాలు అనేవి కొండెక్కకుండా చూసుకోవాలి. వీలైతే మీరు టెంపుల్కి వెళ్ళేటప్పుడే ఒక చిన్న డబ్బాలో తీసుకెళ్ళండి. ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ కొంచెం తీసుకెళ్ళి చిన్న స్పూన్తో కొంచెం కొంచెం వడ్డిస్తూ ఉంటే మనకి కనకదార స్తోత్రం కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కదా, అది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా దీపాలు అనేవి కొండెక్కకుండా మనం దానికి నూనె అనేది వడ్డిస్తూ ఉండాలన్నమాట. సో మీరు గుడిలో దీపారాధన చేసినా సరేనండి, ఉసిరికాయ దీపం మొత్తం కొండెక్కేంత వరకు అక్కడే ఉండాలి. చాలామంది దీపాలను వెలిగించి గుడిలో అలాగే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయకుండా ఉసిరికాయ దీపం పెట్టినట్లయితే ఖచ్చితంగా దీపం కొండెక్కిన తర్వాతే ఇంటికి తెచ్చుకొని నైవేద్యంగా అందరూ స్వీకరించాలి. కనకదార స్తోత్రాన్ని ఒకసారి చదివి చూడండి. ఇలాగ ఉసిరి దీపాలు పెట్టి మీ జీవితంలో చాలా మార్పులనేవి వస్తాయి. నేను పెట్టిన విధంగా ఒక్కసారి ఉసిరికాయ దీపాలు పెట్టి చూడండి. అలాగే ఉదయాన్నే తెల్లవారుజామునైనా లేదంటే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా ఈ దీపాలు పెట్టుకోవచ్చండి. ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఒత్తులను ఇలాగ తీసేసి ఇంట్లో వాళ్ళు నైవేద్యంగా స్వీకరించవచ్చు. కార్తీక మాసంలో ఆదివారం రోజు ఉసిరికాయలను తినకూడదండి. మిగతా ఏ రోజులైనా కూడా తినొచ్చు. ఉసిరికాయ దీపాలను ఈ విధంగా పెట్టి పూజ అయితే చేసుకోవాలండి. ఇంకా అంతే అండి వీడియో. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.